హాయ్, ఈ సర్క్యూట్ లో మేము ముందుగా నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్ తో పాటు పుష్ బటన్లు మరియు RGB LED వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ ను టింకర్కార్డ్ లో నిర్మించి దానిని అనుకరిద్దాం. ముందుగా చూపిన విధంగా మేము మొదట విద్యుత్ సరఫరా సర్క్యూట్ ను నిర్మిస్తాము. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము USB స్టాండర్డ్ A కనెక్టర్, LED ఎరుపు మరియు 1 కిలో ఓంల విలువ కలిగిన రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. నిరోధకం యొక్క టెర్మినల్ 2 కి USB యొక్క 5 వోల్ట్ పాజిటివ్. ఇది సానుకూల లైన్ కాబట్టి వైర్ కలర్ రెడ్. LED ఎరుపు యానోడ్కు రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. USB కనెక్టర్ యొక్క గ్రౌండ్ కు LED యొక్క కాథోడ్. ఇది నెగటివ్ లైన్ కాబట్టి మనం వైర్ కలర్ బ్లాక్ ని ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్ ను పూర్తి చేస్తాము. దీనికోసం మేము పుష్ బటన్లు, 330 ఓంల విలువ కలిగిన రెసిస్టర్లు మరియు కాంపోనెంట్ లైబ్రరీ నుండి RGB LED మరియు వాటిని ఈ క్రింది విధంగా వైర్ చేస్తాము. రెసిస్టర్ 1 కిలో ఓంలు యొక్క టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 2B. 1వ రెసిస్టర్ 330 ఓం టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1A. RGB LED యొక్క టెర్మినల్ ఎరుపుకు 1వ రెసిస్టర్ 330 ఓం టెర్మినల్ 1. రెసిస్టర్ 1 కిలో ఓంలు యొక్క టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 2B. 2వ రెసిస్టర్ 330 ఓం టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 1A. RGB LED యొక్క టెర్మినల్ బ్లూకు 2వ రెసిస్టర్ 330 ఓమ్స్ టెర్మినల్ 1. రెసిస్టర్ 1 కిలో ఓంలు యొక్క టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 3 యొక్క టెర్మినల్ 2B. 3వ రెసిస్టర్ 330 ఓంల టెర్మినల్ 2 కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1A. RGB LED యొక్క టెర్మినల్ గ్రీన్ కు 3వ రెసిస్టర్ 330 ఓమ్స్ టెర్మినల్ 1. LED యొక్క కాథోడ్ కు RGB LED యొక్క కాథోడ్. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. ఎరుపు LED సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తుంది. కానీ సర్క్యూట్ తెరిచి ఉన్నందున RGB LED మెరుస్తూ లేదు. మేము ఈ బటన్ 1 నొక్కి సర్క్యూట్ ను మూసివేసినప్పుడు RGB LED ఎరుపు రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు రెడ్ లైట్ ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్ 2 నొక్కి సర్క్యూట్ ను మూసివేసినప్పుడు RGB LED నీలం రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు బ్లూ లైట్ ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్ 3 నొక్కి సర్క్యూట్ ను మూసివేసినప్పుడు RGB LED ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు
సర్క్యూట్ తెరవబడుతుంది మరియు గ్రీన్ లైట్ ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్లు 1 మరియు 2 నొక్కి సర్క్యూట్ను మూసివేసినప్పుడు RGB LED మెజెంటా రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు మెజెంటా లైట్ ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్లు 1 మరియు 3 నొక్కి సర్క్యూట్ను మూసివేసినప్పుడు RGB LED పసుపు రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు పసుపు కాంతి ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్లు 2 మరియు 3 నొక్కి సర్క్యూట్ను మూసివేసినప్పుడు RGB LED సియాన్ రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు సియాన్ లైట్ ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్లన్నింటినీ 1, 2 మరియు 3 ఏకకాలంలో నొక్కినప్పుడు మరియు సర్క్యూట్ను మూసివేసినప్పుడు RGB LED తెలుపు రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరవబడుతుంది మరియు వైట్ లైట్ ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మేము ఒకే RGB LED లో విభిన్న రంగులను ఉత్పత్తి చేస్తాము. ఈ సర్క్యూట్లో ఇంటి అలంకరణలు మొదలైన అనేక అప్లికేషన్లు ఉన్నాయి. మీ స్వంత సర్క్యూట్ని నిర్మించుకోవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించండి. సర్క్యూట్ వివరణ. ఈ ప్రాజెక్ట్లో కరెంట్ 4 క్లోజ్డ్ పాత్లలో ప్రవహిస్తుంది. మార్గం 1 అనేది ప్రాజెక్ట్ 1లో ముందుగా చూసిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్. పవర్ అప్ చేసినప్పుడు సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తూ ఎరుపు LED మెరుస్తుంది. RGB LED పేరు సూచించినట్లుగా ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలిరంగు లైట్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. మీరు పాత్ 2లోని పుష్ బటన్ను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై 330 ఓంల రెసిస్టర్ కి, ఆపై RGB LED యొక్క రెడ్ టెర్మినల్ ద్వారా గ్రౌండ్ నెగటివ్ పాత్ 2 పూర్తి చేసి ఎరుపు కాంతిని విడుదల చేస్తుంది. మీరు పాత్ 3లో పుష్ బటన్ను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై 330 ఓంల రెసిస్టర్ కి, ఆపై RGB LED యొక్క గ్రీన్ టెర్మినల్ ద్వారా గ్రౌండ్ నెగటివ్ కు పాత్ 3 పూర్తి చేసి గ్రీన్ లైట్ ని విడుదల చేస్తుంది. మీరు మార్గం 4లో పుష్ బటన్ను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై 330 ఓంల రెసిస్టర్ కి, ఆపై RGB LED యొక్క బ్లూ టెర్మినల్ ద్వారా గ్రౌండ్ నెగటివ్ పాత్ 3 పూర్తి చేసి నీలి కాంతిని విడుదల చేస్తుంది. మీరు పాత్ 2 మరియు పాత్ 3లోని పుష్ బటన్లు రెండింటినీ నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్లు మరియు రెసిస్టర్లు రెండింటి ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై 330 ఓంలు రెసిస్టర్ చేయడానికి మరియు RGB LED యొక్క ఎరుపు మరియు ఆకుపచ్చ టెర్మినల్స్ రెండింటి ద్వారా గ్రౌండ్ నెగటివ్ 2 మార్గాలను పూర్తి చేయడం మరియు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు లైట్ల పసుపు కాంతి కలయికను విడుదల చేయడం. మీరు పాత్ 2 మరియు పాత్ 4లోని పుష్ బటన్లు రెండింటినీ నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్లు మరియు రెసిస్టర్లు రెండింటి ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై 330 ఓంలను రెసిస్టర్ చేయడానికి మరియు RGB LED యొక్క ఎరుపు మరియు నీలం టెర్మినల్స్ రెండింటి ద్వారా గ్రౌండ్ నెగటివ్
మార్గాలను పూర్తి చేస్తుంది మరియు ఎరుపు మరియు నీలం రంగు లైట్ల మెజెంటా లైట్ కలయికను విడుదల చేస్తుంది. పాత్ 3 మరియు పాత్ 4లో 2 పుష్ బటన్లను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్లు మరియు రెసిస్టర్లు రెండింటి ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆ తర్వాత 330 ఓంలను రెసిస్టర్ చేయడానికి మరియు RGB LED యొక్క ఆకుపచ్చ మరియు నీలం టెర్మినల్స్ రెండింటి ద్వారా గ్రౌండ్ నెగటివ్ కు 2 మార్గాలను పూర్తి చేస్తుంది మరియు ఆకుపచ్చ మరియు నీలం రంగు లైట్ల యొక్క సియాన్ లైట్ కలయికను విడుదల చేస్తుంది. మీరు పాత్ 2, పాత్ 3 మరియు పాత్ 4లోని 3 పుష్ బటన్లను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి 3 పుష్ బటన్లు మరియు రెసిస్టర్ల ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆ తర్వాత 330 ఓంలను రెసిస్టర్ చేయడానికి మరియు RGB LED యొక్క ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం టెర్మినల్స్ ద్వారా గ్రౌండ్ నెగటివ్ 3 మార్గాలను పూర్తి చేసి ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల లైట్ల యొక్క తెల్లని కాంతి కలయికను విడుదల చేస్తుంది. 3 ప్రాథమిక రంగులు ఆకుపచ్చ, నీలం మరియు ఎరుపు కలయిక తెలుపు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. మీరు ఏవైనా 2 ప్రాథమిక రంగులను కలిపినప్పుడు మీరు పైన చూసినట్లుగా ద్వితీయ రంగును ఆనందించండి. చీర్స్.